పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మస్తు యాక్టివ్ ఉన్న సంగతి మనకి తెలిసిందే. ఇక అప్పుడప్పుడు ఈమె చేసే సేవా కార్యక్రమాలతో పాటు పిల్లలకు సంబంధించిన పోస్టులు కూడా పెడుతుంటది. ఇక అప్పుడప్పుడు దీని కింద కామెంట్లతోని చాలామంది ఎక్స్ట్రాలు చేసేటోళ్ళకు కూడా ఈమె గట్టిగానే కౌంటర్ ఇస్తుంటది. ఇక ఇప్పుడు అట్లా కామెంట్లు చాలా ఎక్కువైపోయినాయి అంట. ఇక మానసికంగా ఈమెని వేధించొద్దు అని కోరుకున్నా కానీ ఏదో ఒక విధంగా బాధ కూడా పెడుతున్నారంట. మళ్ళీ అయితే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా వదిన మీరు తొందరపడ్డరు అని కొందరు అన్నారు. ఇక దానికి ఈమె బదులుగా ఏమన్నదంటే నేను వదిలేసి పోలేదు, ఆయననే వదిలేసి వేరే పెళ్లి వేసుకొని పోయినాడు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక ఇప్పుడు కొడుకు అకిరా కూడా హీరో కావాలని ఆశపడుతున్నాడంట. ఇక దీంతో ఈమె అడ్డుపడుతున్నదని కూడా కొందరు కమెంట్లు పెడుతున్నారు. ఇక దీంతో ఈమె కూడా అకిరా ఇష్టమే నా ఇష్టం అని చెప్పుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా అన్న గదే మన పవన్ కళ్యాణ్ ప్రస్తుత భార్య పవన్ కళ్యాణ్ కూతురు కొడుకు వీళ్ళందరూ కలిసి ఒక ఫోటో దిగి షేర్ చేసిరు. ఇక ఈ ఫోటోని రకరకాలుగా ఎడిట్ చేసి మస్తుగా ట్రోలింగ్ చేస్తున్నారంట. ఇక దీన్ని చూసి కూతురైన ఆద్య చాలా బాధపడిందంట, ఏడ్చిందంట, మానసికంగా వేదనకి గురైందని చెప్పుకొచ్చింది. ఇక కూతురు ఏడుపు ఉసురు తగులుతుందని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇంతలోనే ఈమె మరొక కీలక నిర్ణయం తీసుకున్నదంట. గదేందనంటే ఫేస్బుక్ ట్విట్టరు డీయాక్టివేట్ చేస్తున్నా డిలీట్ చేస్తున్నా అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నదంట. కానీ అది కూడా అనౌన్స్మెంట్ ఇచ్చింది. అది కేవలం ఇట్లాంటి ట్రోలింగ్ వల్లనే ట్రోలింగ్ దారుణంగా చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయానికి కారణం అని ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కానీ దీంట్లో ఇన్స్టాగ్రామ్ మాత్రం డిలీట్ చేసలేదని చెప్పుకొచ్చింది. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్లో ఆమె చేసే సేవా కార్యక్రమాలు, గట్లనే పిల్లలకి సహాయం చేయటాలు, ఇక జంతువులకి తిండి పెట్టడాలు, గట్లనే వాళ్ళకి సంబంధించిన రోగాల గురించి ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని ఆమె వాడుకున్నట్లు వల్ల ఇక దాన్ని మాత్రం డిలీట్ చేస్తలేను, మిగతా అన్ని డిలీట్ చేస్తున్నా అని నిర్ణయం తీసుకున్నదంట. సుషీరా ఇంత నిర్ణయానికి పాల్పడిందంటే మరి ఇక ఏ విధంగా మీరు బాధ పెడుతున్నారో అనేది ఇక మీకే తెలవాలి. ఇక గంత మానసికంగా బాధ పెట్టుడు అనేది ఏ విధంగా కరెక్ట్ కాదు. సరదాకు కూడా ఏదైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఇక ఆ సరదా మించితే ఇక గిట్లాంటి నిర్ణయాలకే పాల్పడుతుంటారు. మళ్ళీ ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది కాబట్టి ఆ లిమిట్ దాటకుండా పరిమితుల ఏదైనా చెప్పాలి అని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.